మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో సంచలనం సృష్టించిన 8 నెలల శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 3 గంటల్లోనే చిన్నారిని బాధిత కుటుంబానికి అప్పగించారు. బోడుప్పల్లోని ఎన్ఐఎన్ కాలనీలో వాచ్మెన్ గా పనిచేస్తున్న నల్లదుర్గ భవానీ చిన్నారిని అపహరించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని గుర్తించి చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. चलो टेंशन हो रहा सार అందరికీ గుడ్ ఈవినింగ్. నా బాబు మిస్ అవ్వడం చాలా హెల్ప్ చేశారు. నా సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా ఫ్యామిలీ రిలేటివ్స్ పోలీస్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ పోలీస్ వాళ్ళకి చెప్పాను. ఒక 30 మెంబర్స్ ఒకటేసారి వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు పోలీస్ సార్ వాళ్ళు. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నా బాబు నాకు అప్పచెప్పినందుకు చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. వితిన్ 2-3 అవర్స్లోనే నా బాబు నాకు అప్పచెప్పారు. అసలు నేను దొరుకుతాను అని కూడా అనుకోలేదు. అసలు వాళ్ళే దేవుళ్ళ రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జలంధర్ సార్, సికే మేడం, ఎస్పీ డిఎస్పీ సార్, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ జోన్ లో మేడిపల్లి డివిజన్ లో ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సారాంశం ఏంటంటే, ఒక 8 నెలల వయసున్న బాబు, ఈ బాబు పేరు వైష్ణవ్ రుద్రాంశ్. ఇతన్ని వాళ్ళ ఇంట్లో, వీళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఎవరైతే మెయిడ్ గా, వాచ్మెన్ గా, వాచ్ ఉమెన్ గా పనిచేస్తుందో ఆ మహిళనే అపహరించుకొని పోయిందని చెప్పేసి ఆ డయల్ 100 కాల్ సమాచారం. ఆ సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన మా ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీము ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా మా సిపి గారి నోటీసులు పెట్టి ఈ విషయాన్ని సిపి గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా చెర్లపల్లి రైల్వే స్టేషన్, ఇంద్లిబన్ బస్ స్టేషన్ అండ్ మిగతా ప్రాంతాలు, ఎల్బీ నగర్ ఏరియా, అదేవిధంగా సూర్యాపేట ఏసీపీ మేడిపల్లి గారు సూర్యాపేట డిఎస్పీతోనూ, దేవరకొండ డిఎస్పీతోనూ మాకున్న సాంకేతిక ఆధారాల మేరకు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి, దేవరకొండలో అయితే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఉన్నారో, ఎవరైతే తీసుకెళ్లిన మహిళ ఉన్నారో ఆ మహిళ యొక్క భర్త వాళ్ళ తల్లి ఆవిడ దగ్గరికి కూడా వితిన్ 1 అవర్, ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 1 అవర్ లో దేవరకొండ నుంచి ఒక కానిస్టేబుల్ వెళ్ళి మఫ్టీలో ఆ మదర్ తోటి మాట్లాడి వాళ్ళ లేటెస్ట్ అడ్రస్ కర్మన్ ఘాట్ లో ఉంటున్నారని తీసుకొని మళ్ళీ వితిన్ 2 అవర్స్ లో కర్మన్ ఘాట్ కు రీచ్ అయ్యి మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేసినారు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత వితిన్ 3 అవర్స్ ఆ బాబు ఎవరైతే వైష్ణవ్ రుద్రాంశ్ ఉన్నాడో ఆ బాబుని వితిన్ 3 అవర్స్ లో ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీమ్ ఇమీడియట్ గా ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మల్కాజ్గిరి